చెప్పు 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 హాయ్ ఫ్రెండ్స్ చెప్పు చెప్పు. నువ్వు భలే కనిపిస్తున్నావు దీక్షి, నువ్వు భలే అందంగా ఉన్నావు దీక్షి. చెప్పు హాయ్ ఫ్రెండ్స్. నేనన్నా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. సో ఈరోజు నా బర్త్డే వ్లాగ్ అయితే మేము బిర్యానీతో ఇంకా ఆపేసామన్నమాట. ఇక్కడ నుంచి ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ మా వారు వచ్చేసరికి 11:30 అవుతుంది. ఇంకా జూన్ 20 నా బర్త్డే అయితే 21 ఫాదర్స్ డే ఉంది. సో మా దీక్షి వాళ్ళ డాడీ కోసం ఏం తెచ్చింది? కేక్ తెచ్చింది. ఇంకా డాడీ చూపిద్దాం. ఇంకేం తెచ్చావు డాడీ కోసం? గిఫ్ట్ ఏం తెచ్చావు? డ్రెస్ షర్ట్ చూపిద్దాం. సో మా ఆయన 11:30 అవుతుంది, స్నానం వచ్చేసరికి 12 అవుతుంది. ఆగు. సో ఇంకా మేము కేక్ కట్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. అంతకుముందు కూడా మేము ఫాదర్స్ డేకి మా ఆయనకి ఏదో ఒక చిన్న గిఫ్ట్ లేదా ఇంట్లో చేసిన కేక్ అయినా అమ్మ తీసావా చూపి, మంచిగా చూపి. ఇలా నువ్వు అటు పట్టుకో. సో మా ఆయన కోసం ఇందాక జుడియోకి వెళ్ళి షర్ట్ తీసుకొచ్చాము. కేక్ తేకు తర్వాత చూపిద్దాం. ఫ్రిడ్జ్లోంచి తెస్తే కరిగిపోద్ది, డాడీ వచ్చాక చూపిద్దాం. సో ఇది తీసుకొచ్చాము. షర్టు 500 పడింది. మా దీక్షి తల్లి వాళ్ళ డాడీకి ఇచ్చే గిఫ్ట్. సో పక్కనే ఉన్నాయి కాబట్టి కలిసి వచ్చింది. కేక్ కూడా తీసుకొచ్చాము, బట్టే తీసుకొచ్చాము. మా దగ్గర అంత బడ్జెట్ లేదు ఇంకా ప్యాంట్ అవి కూడా తీసుకురావడానికి. ఉన్న అట్లా జీన్స్ వాటి కింద వేసుకుంటారులే అని 11:30కి 11:40 అవుతుంది అనమాట. మా వారు వచ్చేసరికి బీ షిఫ్ట్ వెళ్ళారు. రేపు కూడా బీ షిఫ్టే, సండేనే రేపు. కానీ మేము లేట్గా లేస్తాము సండే కాబట్టి, పొద్దున్నే ఏం లేగం. బీ షిఫ్ట్ మళ్ళీ మేమందరం స్నానాలు చేసి రెడీ అయ్యి కేక్ కట్ చేసేసరికి మధ్యాహ్నం అయిపోద్ది. అదేదో ఇప్పుడే మంచిగా నైట్ ప్రశాంతంగా మా వారు మా దీక్షి ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారనమాట. కేక్ అది కట్ చేసి మనం పిల్లలకి నేర్పిస్తేనే కదా వాళ్ళకి తెలిసేది. ఇలా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి, డాడీ కోసం ఏదన్నా చేయాలి, మదర్స్ డే రోజు మమ్మీ కోసం ఏదన్నా చేయాలి, పాకెట్ మనీ దాచుకోవాలి, మమ్మీ కోసం ఏమన్నా కొనాలి, డాడీ కోసం. అది మనం నేర్పిస్తూ ఉంటేనే వాళ్ళకు కూడా అర్థమవుతుంది అని నాకు అనిపిస్తుంది. చిన్న సెలబ్రేషన్స్ అనేవి ఉండాలి కదండి లైఫ్లో. సో అన్నిటికీ మనం క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్ళాలంటే అవ్వదు. మన దగ్గర ఉన్నప్పుడు ఉన్నట్లు ఉంటాం, లేనప్పుడు లేనట్లు ఉంటాము. అన్నిసార్లు అమ్మో పొదుపు చేసుకోవాలి అనుకుంటే అవ్వదు కదా. మేమేం చాలా బడ్జెట్ ఏమి చేయలేదులే అండి. మా దగ్గర ఉన్న బడ్జెట్తోనే ఎరకొట్టేసావా అది బాబాయ్ దువ్వెన ఉన్న దాంతోనే చిన్న సెలబ్రేషన్స్ అనమాట. నా బర్త్డే అయిపోవడానికి కూడా 1 అవర్ ఉంది. మరి రాత్రి కేక్ ఎవరు కట్ చేయించారు నాతో? మా దీక్షియే కట్ చేయించింది కేక్. గిఫ్ట్స్ కూడా ఇచ్చావు కదా మమ్మీకి. ఆ దువ్వెంతో నీకెందుకు? కొంటే తోట అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు మేము కేక్ తెస్తాము లేదు ఇలా ఒక గిఫ్ట్ తీసుకొస్తామని. ఎందుకంటే రాత్రే కదా నా బర్త్డే కేక్ అది కట్ చేసింది. మళ్ళీ నేను కేక్ తెస్తాను లేదా ఇట్లా బయటకి వెళ్ళి ఒక గిఫ్ట్ కొంటాను అని అంతగానో ఎక్స్పెక్ట్ చేస్తారని అస్సలు అనుకోవట్లేదు. సో అస్సలు ఎక్స్పెక్టేషనే ఉండదు మా వారికి అయితే. లైటింగ్ వేసావా? ఇది మా దీక్షి బర్త్డే అప్పుడు డెకరేట్ చేశాను డిసెంబర్లో. 16. సో ఇంకా బాగుంది డెకరేషన్ కూడా, కానీ ఇంకా అలాగే ఉంచేసాను నేను కదా. సో అందరి బర్త్డేలకి పనికొస్తుంది వెనక గోడ డెకరేషన్.
డాడీకి ఏమని చెప్తావు? అట్లా హ్యాపీ బర్త్డే డాడీ. హ్యాపీ బర్త్డే కాదు, హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ డాడీ. నేను చెప్పినప్పుడు డాడీ రాగానే కేక్ తెచ్చాం డాడీ, గిఫ్ట్ తెచ్చామని చెప్పకు. డాడీ స్నానం చేసి నేను చెప్తా, డాడీ ఇక్కడ కూర్చున్నప్పుడు 12 అయిన తర్వాత డే మారిపోద్ది. సో ఫాదర్స్ డే వస్తుంది, అప్పుడు చెప్దాం. ఓకే చూడండి డెకరేషన్ అంటండి. ఇందాకేమో ఆ రూమ్ అంతా గులాబీలు జిమ్మేసింది, ఇప్పుడేమో ఈ రూమ్లో చామంచులు జిమ్మేస్తుంది. ఇదేం డెకరేషన్ మరి? కింద ఆ రూమ్ అంతా పిచ్చి పిచ్చిగా చేసేస్తుంది మా దీక్షి. మరి నువ్వు చేస్తున్నావు ఒక పిచ్చి పిచ్చిగా. నువ్వు నన్ను కొడతావా? నువ్వు మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతావు నువ్వు నన్ను కొడితే. నేను ఇష్టం లేదా? అమ్మమ్మే ఇష్టమా? వెళ్ళిపో మరి అమ్మమ్మ దగ్గరికి. దీక్షినో నువ్వు అందరు బ్యాడ్ గర్ల్ అంటారు నిన్ను అలా చేస్తే. తగిలిందా? నీకే తగిలింది. దీక్షి నాకు ఐ లవ్ యూ చెప్పవా? ఇప్పుడే చెప్పు ప్లీజ్ చెప్పు. అసలు చూడు ఇల్లంతా నాశనం అమ్మ, ఎక్కడ చూసినా నా చున్నీలే. ఏం చేస్తున్నావు? స్టైలా అది? స్టైలా ఏ దీక్షి? నువ్వే బల్లివి. రేపు స్కూల్ ఉందా నీకు? ఫ్రెండ్ ఆశ ఆంటీ చేసిన బిర్యానీ ఎలా ఉంది? సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఆంటీ అను. థ్యాంక్ యూ ఆంటీ. చాలా బాగా చేశారు ఆంటీ. మేము నా బర్త్డే అని మీరు బర్త్డే వీడియోలో ఉంటుంది, దీనికి ముందు వచ్చిన వీడియోలో మా ఫ్రెండ్ ముస్లిం తను చాలా బాగా చేస్తుంది బిర్యానీ, సూపర్ ఉందన్నమాట. ఫుల్గా తిని థమ్స్అప్ తాగి కూర్చున్నాము డాడీ కోసం, వాళ్ళ డాడీ కోసము పడుకోకుండా. నేను నా కూతురు. ఏంటి పిల్ల ఇలా చేస్తుంది అంటారు అందరూ. రికార్డ్ చేశాను, ఎవరన్నా కావాలంటే రెసిపీ నా ఛానల్లో ఉంది. నేను కూడా ఎప్పుడన్నా చేసుకోవాలంటే ఆ వీడియో చూసి చేసుకుందామని. సో నేనైతే అది వీడియో దీనికి ముందున్న నా బర్త్డే వీడియోలో ఉంటుంది, తప్పకుండా చూడండి ఎవరికైనా కావాలంటే. ఎంత బాగుందంటే అంత బాగుంది. హోంవర్క్ రద్దు కనరా రావే, రా డాడీ వచ్చేదాకా రాద్దాం. ఎందుకు రావు? మాట మారవద్దు. బుక్కు పెన్సిల్ ఎరేజర్ తీసుకునిరా. అలా కొడితే నేను ఊరుకోను, నేను కూడా తిరిగి కొడతా. దీక్ష ఆ ఫోటోలో ఉంది ఎవరు అక్కడ ఆ గోడ మీద? ఊరికే అన్నలే అలక్కు, సారీ. ఇప్పుడు ఎవరైనా రాస్తారా? 11 అయింది, రేపు రాసుకుందాం. ఓకే మరి చదువుకోవా? అలా ఇస్తారు అసలు. నువ్వు అన్నీ ఖరాబ్. సరే ఇది నువ్వు ఇల్లంతా ఎట్లా చేస్తున్నావు? డాడీతో కేక్ కట్ చేయించవా? సరే నేనే కట్ చేయించుకుంటా, నాకే ఇష్టం కదా డాడీ అంటే. సరే నేను డాడీ తింటాము, నువ్వు నిద్రపో మరి. డాడీ నాకు ఐస్ క్రీమ్ తెస్తాడు. అలా చెయ్యి ఎత్తావంటే ఇంకోసారి ఇరుగుతాయి. పగలు కొడతావా? దీక్షి ఆ ఫోటోలో ఉంది ఎవరు? సుమా దగ్గర ఉంది. దీక్షి సుమా దగ్గర నువ్వా? జైసాయా? జైసాయమ్మా. సరే ఈ ఫోటోలో డాడీ దగ్గర ఉంది ఎవరు? ఏ ఫోటో? సుమా ఉన్న ఫోటోనా డాడీ ఉన్న ఫోటోనా? నువ్వేనా? నువ్వే తల్లి. నీకు ఫస్ట్ నిన్ను ఎత్తుకుంది సుమానే, పాలు పట్టింది సుమానే, నీకు డ్రెస్ వేసింది సుమానే, లాల్ పాడింది సుమానే నీకు, నాకంటే ఫస్ట్ కూడా. సుమా పిన్నే చేసింది నీకు ఫస్ట్ అన్నీ, తర్వాతే మమ్మీ దగ్గరకు వచ్చావు నువ్వు. బాక్స్లో ఉంటే మమ్మీ బాక్స్ దగ్గర సుమానే ఉంది.
ఐ లవ్ యూ చెప్పు సుమాకి. లవ్ యూ సుమా పిన్ని sama పిన్ని. అట్లాంటివి నోట్లో పెట్టుకోకూడదు అన్నానా. ఇప్పుడే ఒక వీడియోలో చూసామా మనం, గొంతులోకి వెళ్ళిపోతాయి. పిల్లలు అయ్యి నోట్లో చెవుల్లో ముక్కుల్లో పెట్టుకోకూడదు. ఇంకా మా వారైతే వచ్చేసారు. 11:40 అయ్యింది. ఇంకా మా వారు వచ్చేసరికి మేమైతే ఎదురు చూస్తున్నాం అనమాట. ఏదో ఒకటి తెస్తారని తెలుసు. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారు. మా దీక్షితలకేమో ఫోన్లో బొమ్మలు చూస్తుంది. ఇంకా నాతో గొడవ పడి అదని ఇదని వాళ్ళ డాడీ వచ్చి పిలిచినా ఇంకా తిరగట్లేదు అనమాట. ఇక ఫోన్ బొమ్మల్లో పడింది మేడము. ఇంకా ఐస్ క్రీమ్ ఫ్లేవర్, దానికి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇష్టమని తీసుకొస్తే అదేమో బాగా మెల్ట్ అయిపోయింది అనమాట ఐస్ క్రీము. నాకు 15 రూపీస్ది గ్రేప్స్ ఐస్ క్రీమ్ ఉంటుంది అనమాట. అది తీసుకురమ్మంటే మా ఆయన అది తీసుకురాకుండా వేరే ఏవేవో తీసుకొచ్చారు కూతురికి ఇష్టమైనవి. ఇంకా అది తీసేసరికి చూడండి ఎలా మెల్ట్ అయిపోయిందో ఐస్ క్రీము. ఇవి ఇంతే త్వరగా మెల్ట్ అయిపోతాయి అనమాట. కానీ టేస్ట్ చాలా బాగుంటాయి. కానీ 35 రూపీస్ 45 రూపీస్ అలా ఉంటాయి అనమాట. ఐస్ క్రీమ్స్కి చాలా కాస్ట్ ఉంటాయి. దీక్షి అయితే అది తిననందనమాట. ఇంకా వేరే ఐస్ క్రీమ్ తింది. ఇంకా నేనైతే తినేస్తున్నాను. అది తిన్నంది ఇంకా ఐస్ క్రీమ్ మెల్ట్ అయిపోతుంది కాబట్టి. నాతో గొడవాడి అమ్మాయి గారి మూడు కొంచెం మారిపోయిందనమాట. ఇంకా ముగ్గురం అయితే ఐస్ క్రీమ్లు అయితే తింటున్నాం. ఇదిగోండి ఇవంటే చాలా ఇష్టము. కానీ రేట్ ఎక్కువ, ఎందుకు తిన్నట్టుండదు పెట్టినట్టుండదు అని నేను కొనొద్దంటాను. కానీ మా వారైతే కొంటారు దానికి ఇష్టమని. సో ఇంకా మా వారు కూడా ఐస్ క్రీమ్ తింటున్నారు. నేను ఆల్రెడీ వాటర్ పెట్టేశాను అనమాట. మా వారికి ఇంకా స్నానం చేయడమే. మా వారైతే స్నానానికి వెళ్ళారు. ఇంకా మేమైతే కేక్ తెచ్చి 12 అయిపోతుంది. నేను ఎందుకు బర్త్డేలాగా నైటే కట్ చేసిన అంటే మళ్ళీ మా వారు పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోతారనమాట. సో ఇంకా ఎందుకు మళ్ళీ సాయంత్రం వచ్చి అవ్వదులే మనకి, ఎటు మన రోజు అలసిపోయాం, రేపు ప్రశాంతంగా పొద్దున్నే 10 దాకా పడుకుందాం అనుకుని ఇంకా మేమైతే నైటే సర్ప్రైజ్ లాగా కూడా ఉంటుంది. పొద్దున్నే అంటే కేక్ అది ఫ్రిడ్జ్లో ఉంటే చూసేస్తారు. ఇప్పుడైతే సర్ప్రైజ్గా ఫీల్ అవుతారని అయితే కేక్ కూడా తెచ్చాం. కేక్ తెచ్చామని మా వారైతే రాత్రి కథ కోసం మళ్ళీ కేక్ ఎలా తెచ్చారే బాబు అని అన్నారు. సో మా వారైతే హ్యాపీ కూతురుతో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్. మా దీక్షి కూడా హ్యాపీ, ఫుల్ హ్యాపీ అనమాట. నేను ఇంకా హ్యాపీ అనమాట. మా దీక్షి తల్లి నిన్న నా బర్త్డే చేసింది. ఈరోజు వాళ్ళ డాడీతో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుని వాళ్ళ డాడీకి అయితే గిఫ్ట్ కూడా ఇచ్చిందనమాట. సో ఫుల్ హ్యాపీ. ఆడపిల్లకి తండ్రి అంటేనే ఒక ధైర్యము, ఒక బలము, ఏదో తెలియని తండ్రి అంటేనే ఒక ఎఫెక్షన్ అనమాట. నాకు ఏదన్నా బాధ వస్తే నా లైఫ్లో మా హస్బెండ్తో ఏదన్నా చిన్న గొడవని ఏదైనా నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మా నాన్నే. నేను ఫస్ట్ చెప్పేది మా నాన్నకే. మా చెల్లి అయితే మా అమ్మకి చెప్తుంది. నేను ఏ చిన్నదైనా మా నాన్నకే చెప్తాను. సో అలాగే మా నాన్న కూడా ఇంట్లో ఏదొచ్చినా ఫస్ట్ నన్నే అడుగుతారు. ఇది చేద్దామా వద్దా, లేకపోతే చెల్లి అలా అంది, లేదా తమ్ముడు ఇది చెయ్యాలా వద్దా అని నన్నే అడుగుతాడనమాట. సో అలా ఉంటుంది. ఇంకా మంచిగా కేక్ కటింగ్ అయితే చేసుకున్నాం. ఇంట్లో 2 కేకులు ఉన్నాయి. ఇంకొక 4-5 రోజుల వరకు అయితే తినడానికైతే లేదు. పొద్దున్నే టిఫిన్లు అయితే మ్యాక్సిమం ఈ కేక్లే ఉంటాయి. మా ఈ టిఫిన్లు చేసుకునే పని కూడా ఉండదు అనమాట. మీలో ఎంతమంది ఇలా కేక్ కటింగ్ చేసిన తర్వాత పొద్దున్నే టిఫిన్ కింద కేక్ తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మేమైతే అలానే తింటాము. ఇంకా నేను కూడా అయితే మా దీక్షకి కేక్ అది తినిపిస్తున్నా అనమాట. అలా కాదు, మంచిగా చేతికి ఇవ్వాలి డాడీకి. దాని చావలేదు షట్క అవుతుంది సార్, షట్క అవుతుంది. నీట్గా తుడుచుకుని పట్టుకో. థ్యాంక్ యూ. లవ్ యూ దీక్షి. మీద పెట్టు. నువ్వు కూడా పెట్టాయి బొగ్గు మీద దానికి. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అను. హ్యాపీ ఇందాడా చెప్పావు కదే బాబు. ఇటు చూపి కన్నా నీ షర్టు, మా అమ్మ ఇచ్చిన షర్టు ఇటు తిప్పు.
మంకీస్ అయ్యి ఇదో మంకీస్ ఇదో ఒక మంకీ సెట్ అవునా వేసుకోకన్నా ఒకసారి కింద కింద బటన్స్ కూడా పెట్టు. లూజ్ ఉందా చూసుకో అద్దంలో. పొడుగు సరిపోయిందిలే, లావు కొంచెం. బాగుందమ్మా, తిను.